సార్ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ ఇప్పుడు స్పృహలో లేడు, మాట్లాడడం సాధ్యం కాకపోవచ్చు. స్పృహ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీరెవరు? ఆయన కూతుర్ని సార్. ఓకే డాక్టర్. చాలా టఫ్గా ఉండే ఫ్యామిలీ లైఫ్ని రూబన్ స్నేహగా గడిపేవారని వాళ్ళ గురించి తెలిసిన వారు చెప్పడం ద్వారా మనకు అర్థమైంది. పక్క ఫ్లాట్స్లో రూబన్ చాలా రూడ్గా ప్రవర్తించేవాడట. సో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా గమనించాలి. మన అబ్బాయి మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఈ కేసు విచారణ కోసం నేను మరికొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంది. కేసు కోసమే కదా, ఏవైనా అడగండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంటే బిజినెస్ తరపున లేదా ఇంకేమైనా? మాకు అలాంటి అనుమానం లేదు. నాకు బాగా తెలుసు ఇది ఎవరు చేశారో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేశారో. నా బిడ్డ మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళిద్దరు రిలేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు రౌడీల సహాయంతో దాడి చేశారు, భయపెట్టారు సార్. మేము ఆ రోజు స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేశాం. వీళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ ఒక రిటర్న్ స్టేట్మెంట్గా వీళ్ళ దగ్గర నుండి తీసుకోండి. ఓకే సార్. రూబన్ వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లైంట్ని వెతికి ఆ రౌడీల డీటెయిల్స్ తీయాలి. ఓకే సార్. రూబన్ వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైంది? సార్, రూబన్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి డీటెయిల్స్ మేము కలెక్ట్ చేసాం. అతను మిస్టర్ అక్షయ్. నంబర్ ఉందా? మర్యాదగా సరిగ్గా ఇవ్వాలి, చెప్పింది అర్థమైందా? ఓకే. హలో, రూబన్ స్నేహ గురించి మీకు ఎన్ని రోజులుగా తెలుసు? సార్ మేము కలిసి చదువుకున్నాం. వాళ్ళు చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది? మరుసటి రోజు నేను కాల్ చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే తెలిసింది సార్. వాళ్ళు చనిపోయిన తర్వాత రూబన్ వాళ్ళ అమ్మా నాన్నని కలిసారా? లేదు సార్. ఎందుకు? మీరు క్లోజ్ ఫ్రెండ్సే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? రూబన్ని స్నేహాన్ని సపోర్ట్ చేసినందువల్ల వాళ్ళ నాన్నని ఫేస్ చేయలేకపోయాను సార్. అందువల్లే నేను స్వయంగా వెళ్ళి వాళ్ళని కలవలేకపోయాను. అయితే రూబన్కి స్నేహాకి పెళ్లి చేసింది మీరేనా? లేదు సార్, మాకు కూడా పెళ్ళైన తర్వాతే అసలు విషయం తెలిసింది. వాడిది కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ సార్. మీకు వాళ్ళ గురించి తెలిసిన విషయాల్ని చెప్పండి. హలో సామ్. హలో సార్, మీరు దగ్గరలో ఏమైనా ఉన్నారు సార్? మిమ్మల్ని కలవాలి. ఒక అర్ధ గంటలో వస్తాను.
అది హాయ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు రమ్మన్నారు? ఏంటి విషయం? మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే మనకక్కడ టీపై మీద దొరికిన కత్తి మీద హంతకుడు అనే సందేహం ఉన్న ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలాగే అతని బ్లడ్ శాంపిల్స్ కూడా దొరికాయి. కానీ మర్డర్కి ఉపయోగించిన వెపన్ అది కాదు. ఆ కత్తి మీద ఉన్న బ్లడ్ స్టెయిన్ స్నేహకి సంబంధించింది కాదు. ఆ రక్తం ఎవరిదై ఉంటుందో ఆ వ్యక్తికి ఈ హత్య విషయంలో డైరెక్ట్ సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా ఆ కత్తికి రక్తం అంటుకున్న అదే సమయంలో స్నేహ కూడా హత్యకు గురైంది. ఎనీథింగ్ ఎల్స్? స్నేహ హత్యకు గురైన సమయంలో రోబన్ ఆ ఫ్లాట్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణం రోబన్ బ్లడ్ శాంపుల్ మనకి అక్కడ దొరికింది. నా ఫైండింగ్స్ ఏంటంటే స్నేహ ఇంకా రోబన్ హత్య చేయబడింది ఆ ఫ్లాట్ లోనే. కానీ స్నేహ హత్య తర్వాత 30 నుంచి 50 నిమిషాల వ్యత్యాసంలోనే రోబన్ హత్య చేయబడ్డాడు. బలమైన దాడి వల్ల రోబన్ కింది దవడ పక్కకి జరిగింది. ఇనపది గని లేదా అలాంటి ఆయుధం ఏదైనా హంతకుడు ఉపయోగించుండాలి. అది మాత్రమే కాదు, రోబన్ గోళ్లలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ స్నేహకి సంబంధించినవే. నా ఫైండింగ్స్ లో తెలిసింది ఏంటంటే స్నేహ మెడ మీద ఉన్న మార్క్స్ కి కారణం ఖచ్చితంగా రోబనే. హంతకుడు ఎవరో గానీ మిగతా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేశాడు. హంతకుడు చాలా క్లెవర్. ఇదంతా వాళ్ళింటి వాళ్ళే చేశారు. థ్యాంక్ యూ సార్. విత్ ప్లెజర్. జార్జ్ కే థామస్. చెప్పు జార్జ్, ఆ రోజు ఏం జరిగింది? రూబన్ ఫ్లాట్లో దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చిందో చెప్పండి. స్నేహ హత్యకు గురి అయిన సమయం, మీరు ఫ్లాట్కి వెళ్ళిన సమయమో దాదాపు ఒకటే. అయితే సార్ చెప్పేది ఏంటి? ఆ అమ్మాయి నేనే చంపానా? నేను అలా చెప్పలేదు కదా జార్జ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నీ చేతిలో ఉన్న గాయం నుంచి తీసిన రక్తం, స్నేహ ఫ్లాట్ నుంచి దొరికిన రక్తం రెండు మ్యాచ్ అవుతుందని అంటున్నాను. మీ చేతికి గాయం ఏర్పడిన సమయము, స్నేహ హత్య చేయబడిన సమయము ఒకటే. అంతేకాదు, క్రైమ్ స్పాట్ నుంచి దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా రక్త మరకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? తన్ని పొడిచి చంపింది నేనే సార్. పొడిచి చంపారా లేదా గొంతు కోసి చంపారా? కాస్త ఆలోచించి చెప్పండి. కత్తి తీసుకుని తన్ని పొడి చేశారు, చంపాను. నేను చెప్పాను కదా నా వల్ల కాదు అని. ప్రతిసారి చెప్పడం నాకు చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? ఏమైనా ఐపీఎల్ జరుగుతుందో?
అమ్మా!